కర్ణాటకలో బీజేపీ ఫిర్యాదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు చుట్టుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కన్నడ సినీ హీరో శివరాజ్ కుమార్ సినిమాలను ప్రకటనలు, హోర్డింగ్స్లను నిషేధించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు బీజేపీ ఫిర్యాదు చేసింది. శివరాజ్ కుమార్ భార్య గీతా శివమొగ్గలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దాంతో లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు శివరాజ్ కుమార్ సినిమాలు, ప్రకటనలు, హోర్డింగ్లు ప్రదర్శించకుండా ఆదేశించాలని బీజేపీ కోరింది. కర్ణాటకలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో శివరాజ్ కుమార్ కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దాంతో ప్రజలపై ఆయన ప్రభావం చూపుతారు కాబట్టి సినిమాల పబ్లిసిటీని, సినిమాల ప్రదర్శనను ఎన్నికలు ముగిసే వరకు నిషేధించాలని బీజేపీ కోరింది. ఒకవేళ శివరాజ్ కుమార్ సినిమాల ప్రదర్శన నిలిపివేస్తే అదే విధానం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కి వర్తించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ట్రైలర్ విడుదలైంది. అందులో రాజకీయపరమైన డైలాగులు, పంచులు ఉన్నాయి. గాజు గ్లాసు పగిలిపోయే కొద్దీ పదునెక్కుతుందని ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగు ఉంది. ఆయన పార్టీ ఎన్నికల చిహ్నం గాజు గ్లాసు. ఈ స్థితిలో శివరాజ్ కుమార్ విషయంలో ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయం పవన్ కళ్యాణ్కి కూడా వర్తింపు చేసే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఏపీలో బీజేపీ, జనసేన మిత్రపక్షం. అందువల్ల పవన్ కళ్యాణ్పై రాష్ట్ర బీజేపీ ఆ విధమైన ఫిర్యాదు చేయదు, కానీ ప్రత్యర్థి వైసీపీ చేసే అవకాశాలు ఉంటాయి.